బీఆర్ఎస్ పార్టీ మరియు పాడి రైతుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ బస్సులతో ప్రగతి భవన్ ముట్టడి ఈ కార్యక్రమం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా పాడి రైతులకు పాల బిల్లు ఇవ్వడంలో పూర్తిగా అవకతవకలనే జరుగుతూ ఉంది. ఇప్పటికీ పాడి రైతులకు పాల బిల్లు రాక 3 నెలలు నడుస్తూ ఉంది. అయినా కూడా పాడి రైతులకు ఇంతవరకు పాల బిల్లులు అనేది రావట్లేదు. మరి గత ప్రభుత్వంలో పాల బిల్లు 15 నెలలకు ఒకసారి ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం అయితే ఎప్పుడైతే వచ్చిందో నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నడూ కూడా సకాలంలో పాల బిల్లులు టైంకి ఇచ్చిన రోజులు అనేవి లేవు. మరి అదే కాకుండా ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింది లీటర్కి 5 రూపాయల బోనస్ ఇస్తామని. మరి 18 నెలలు గడుస్తున్నా కూడా ఈ బోనస్ కార్డు లేదు, మేము పోసే పాలలకు పైసలు లేవు. ఈ యొక్క ఆర్థిక భారాన్ని తట్టుకోలేక పాడి రైతులు తమ కుటుంబం దగ్గర ఉన్నట్టు పూర్తి బంగారాన్ని తాకట్టు పెట్టి పశు పోషణ మరి వారి పోషణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వానికి తగదు. వెంటనే పాడి రైతుల ఒక పెండింగ్ పాల బిల్లులను చెల్లించాలని పాడి రైతుల తరఫు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కోవడం అనేది జరుగుతుంది.